అంటున్నారు తెలంగాణ సమాచార్. జిల్లా విద్యాశాఖ అధికారిపై మాజీ మేయర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆగ్రహం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కాకుండా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఏమో ఏంటండి, ఎంతమంది స్కూళ్ళని పిలిచి మీరేమో చేయరు? ఇక మిగతా ప్రైవేట్ స్కూళ్ళు తెలంగాణ మన కరీంనగర్ లేవా? గవర్నమెంట్ స్కూల్ లేవా? ఎవరితోటి ఆయన తెచ్చుకుని సంతకం పెట్టుకుంటే అది ఏమో అయిపోతుందా? ఒక సర్కులర్ ఇచ్చిండ్రా? ఎవరైనా పార్టిసిపేట్ చేసినటువంటి రండి, లేదు కదా. కేవలం ఆ స్కూల్ పిలవాలి, ఈ స్కూల్ పిలవాలి, సంతకం పెట్టుకోవాలి, అది ఏమో అయిపోతుంది. మరి ఇవన్నీ తెలియదా? మరి ఎక్కడన్నా 30 సంవత్సరాలకెళ్ళి ఇదే ప్రేమ కనుక ఉంటే ఏ ఒక్క పాఠశాల ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారో సూచించాలని నేను కోరుతున్నాను. కలెక్టర్ గారు ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు దత్తత? ఒక్క స్కూల్ పేరు చెప్పండి. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పోయి అక్కడ దత్తత తీసుకున్నారండి. ఎన్నికలో ఎందుకు ఈ లాజిక్, ఎందుకు స్ట్రాటజిక్స్? ఎన్నికలో పోటీ చేద్దాం, ప్రజలు ఎవరిని ఆదరించాలో వాళ్ళని ఆదరిస్తారు, ఎవరిని గౌరవించాలో వాళ్ళు గౌరవిస్తారు, అది ఎన్నికల సమయంలో. కానీ ముందే ఈ రకంగా ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలకు పోతే అసలు మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో తెలుసుకోవాలి. దయచేసి ఎవరు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు? బలహీన వర్గాల దగ్గర డబ్బులు ఉంటాయా? పేదల దగ్గర డబ్బులు ఉంటాయా? మరి ఎంఓయూను వెంటనే క్యాన్సిల్ చేయాలి. ఏవైతే ప్రభుత్వం నిర్ణయించినవి సిఓఈలు ఉన్నాయో వాటిలో బోధన స్టార్ట్ చేయాలి. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పిహెచ్డి చేసిన వాళ్ళని అదనంగా లెక్చరర్గా పెంచుకొని, టీచర్గా పెంచుకొని ఇక్కడ క్లాస్ తీసుకోవచ్చు కదా. అక్కడే పోయి తీసుకుపోయింది ఓ బ్యానర్ పెట్టి, ఫోటోలు పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే ఇండైరెక్ట్లీ ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా ఆల్ ఫోర్స్ కు? నేను అడుగుతున్నా. ఎవరు మాట్లాడతలేనే కాదు, రోజు ఒక కొత్త విషయాన్ని మాట్లాడతాం, రోజు ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొస్తాం. కానీ ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే ఏం చెప్పాలి? ఇక ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ గారికి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఎంఓఈ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడున్న డిఓ ఏ రకంగా ఎంఓఈ అవుతాడు, ఆయన తెలియదా? ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుండని రోజు చూస్తలేరా? ఎక్కడ పోయినా ప్రచారం చేసుకున్నాడు కదా, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ అవన్నీ కనబడుతున్నాయి కదా. ఎక్కడ దాచిపెట్టింది లేదు కదా ఇది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ టీచర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. పేద విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అక్కడికి పోయిన తర్వాత ఏముంటది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునేందుకు మీరు చేసుకోండి. మన దగ్గర ఉన్నాయి సిఓలు, 2-3 స్కూళ్ళు ఉన్నాయి ఈ జిల్లాలో, వాటిలో పెట్టచ్చు కదా. అక్కడ అదనంగా టీచర్లను పిలిచి, సరే వేరే జిల్లాలో ఉన్న టీచర్లను 2 రోజులకు 3 రోజులకు పిలిచి వాళ్ళతో క్లాసులు తీసుకోవచ్చు కదా. కావాలంటే అదనంగా కొన్ని డబ్బులు ఇచ్చన్నా చదివించు పిల్లలను. కానీ ఇదేంటి? ప్రచారాని కోసమేనా? కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను నేరుగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, మీ నాలుక ఏదైతే ఉందో మీరే నాలుక ద్వారా చెప్పిండ్రు. ఏమని? ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లు చాలా బాగా చదివిస్తారు, చాలా గొప్పలని. మరి ఇక్కడ జరుగుతున్నది ఏదో ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏ రకంగా ఆల్ఫోర్స్ కు పంపించిండ్రో దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, మీ దగ్గర ఉంది ఎడ్యుకేషన్ మన పోర్ట్ఫోలియో, మీరే సమాధానం చెప్పాలి. దయచేసి ప్రోత్సహిస్తుండ్రా, లేకపోతే ప్రైవేట్ కళాశాలను అన్ని మూసివేయాలని ప్రయత్నం చేస్తుండ్రా? ఏ జరిగిన జిల్లాకెళ్ళి జరుగుతుంది కాబట్టి ఆయన మూసేసే ఆలోచన ఉందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు ఏం చర్య తీసుకుంటారు? దయచేసి ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు ఒకసారి కనుక కార్పొరేట్ స్కూల్లో పిల్లలు అడుగు పెడితే వాళ్ళ తల్లిదండ్రులకు ఏముంటుంది? ఇవన్నీ మట్టి స్కూల్లే.
వాళ్ళే బాగా చదివిస్తున్నారు, ఆ స్కూల్లోనే చదివిస్తున్నారు అని ఒక మెసేజ్ పోతుంది. దయచేసి గమనించండి. డిఓ గారు ఒక నోటీస్ ఇచ్చారు. డిఓ గారు నోటీస్ ఇచ్చారు, పేపర్లో ఇక్కడ చూసిన నేను. 250 మంది వస్తే మిగతా 100 మంది రానందుకు మీపై చర్యలు తీసుకుంటామట. ఎంత అన్యాయమే! ప్రైవేట్ పాఠశాలకు పంపకపోతే చర్యలు తీసుకుంటాడు డిఓ. అసలు డిఓ ఏం చర్యలు తీసుకుంటారు? ఎన్నడన్నా గవర్నమెంట్ స్కూల్లో పోయి వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేసినావా? చాలా సందర్భాలలో ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూళ్ళలో పోయి స్పీచ్ ఇచ్చి వచ్చినావు. ఏది కండక్ట్ చేసినా ప్రైవేట్ స్కూల్లో చెప్తావు. ఎందుకు నీకు భయం? ధైర్యంగా మా బడి మా పిల్లలు మా ఊరు మా రాష్ట్రం అన్నట్టు పిల్లలకు చదివి కదా. అబ్దుల్ కలాం ఏ బడిలో చదివిండు? పివి నరసింహరావు ఏ బడిలో చదివిండు? చూసుకోగల ఒకసారి. డిఓకి ఇవన్నీ తెలియదా? చదువుకొని వచ్చిండే కదా. పెద్ద వాళ్ళందరూ ఏ బడిలో చదివిరు? కేసీఆర్ గారు ఏ బడిలో చదివిరు? రేవంత్ రెడ్డి కూడా మొన్న అంటుండగా నేను ప్రభుత్వ బడిలోకి చదివినా అని. మరి ఏడా ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి వెంటనే ఎంఐ క్యాన్సిల్ చేయాలి. ప్రభుత్వ టీచర్లు మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ ప్రక్రియ ఉంది. ప్లస్ ప్రభుత్వం మొత్తం కూడా ఆల్ ఫోర్స్ పాఠశాలకు పోవడం అనేది కూడా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయాలి. మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, డిఓ గారికి అందరికి కూడా వాట్సాప్ల ద్వారా మేము పంపిస్తున్నాం. వాట్సాప్ల ద్వారానే కంప్లైంట్, ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.